అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రావణి. మీరు చూస్తుంది శ్రావణి హోమ్లీ ఛానల్. ఈరోజు వచ్చేసి ఒక అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. ఆ వీడియో ఏంటంటే, మనం కలియుగంలో జీవిస్తున్నాం. కలియుగంలో కలి ప్రభావం అనేది మన మీద ఎక్కువగా ఉంటుందండి. ఆ కలి యొక్క ప్రభావాన్ని తగ్గించి మనకి ఎప్పుడూ రక్షగా ఉండాలంటే కొన్ని నామాలు మనం పఠించాలి. ఈ నామాలు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నా నమ్మకం. అందుకని ఖచ్చితంగా చివరి వరకు ఈ వీడియో చూడండి. ఇది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అనుకోండి. సర్వరోగాస్త్రానికి విరుగుడు నమత్రేయాస్త్రం. శ్రీ అచ్యుతాయ నమః, శ్రీ అనంతాయ నమః, శ్రీ గోవిందాయ నమః. ఈ కలియుగంలో మనల్ని పడద్రోయడానికి కలిపురుషుడు అనేక రూపాల్లో మన మీద దాడికి దిగుతాడు. వీటిలో అనేక రకాలు. వాటిలో ముఖ్యంగా శారీరకంగా కూడా అనేక రోగాలను సృష్టిస్తాడు. ఈ రోగాల్ని ఒక ఆయుధంగా మలచి మన మీద సంధిస్తాడు. దాని పేరు సర్వరోగాస్త్రం. దీనికి విరుగుడు మనకి తెలిసినంతలో ఏదైనా పెద్ద హాస్పిటల్కి వెళ్ళడం, వేలు లక్షలు వదిలించుకోవడం. కానీ మన శాస్త్రంలో ఈ అస్త్రానికి విరుగుడుగా లలితామాత ఒక అస్త్రాన్ని సంధించింది. దాని పేరు నామత్రయాస్త్రం. నామత్రయం అంటే 3 నామాలు. నామత్రయం అంటే 3 నామాలు. అది అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. ఈ 3 నామాలు నిత్యం చదివేవారికి కలి ప్రేరితమైన రోగాలు రావు. జబ్బులు ఏమైనా ఉంటే అనతి కాలంలోనే తగ్గిపోతాయి. ఈ నామాలు ఒక దివ్య ఔషధం. మీరు స్మరించండి. అచ్యుత, అనంత, గోవింద నామాల్లో ఉన్న ఒక అద్భుత మహిమ. సాధు పరిత్రాణం కొరకు, దుష్ట వినాశం కొరకు, ధర్మ సంస్థాపన కొరకు పరమాత్మ ఈ లోకంలో అవతరిస్తూ ఉంటానని చెప్పాడు. భగవన్ నామాల్లో ఎన్నో అద్భుత శక్తులు ఉన్నాయి. అద్భుత మహిమ ఉంది. అందుక కొన్ని నామాలు మరీ విశిష్టమైనవి. అట్టి విశిష్ట నామాల్లో విశిష్ట నామాలు అచ్యుత, అనంత, గోవింద ఉన్నవి. సంధ్యావందనం మొదలుకొని ఏ వైదిక కర్మ చేసినా నామాలు పఠించడం చాలా మంచిది. ఎందుకంటే మనం పూజ చేసేటప్పుడే కేశవ, మాధవ, నారాయణ అంటూ స్మరించుకుంటాం. ఎందుకంటే కాలానికి అధిపతి నారాయణుడే కనుక ఆయన నామాలు ఎప్పుడూ పఠించాలి. ఈ నామాల విశిష్టత పద్మపురాణంలో మనకి చక్కగా చెప్పబడింది. పార్వతీదేవి అడగగా శంకరుల వారు శ్రీమన్నారాయణ లీలలను వివరిస్తూ కూర్మావతార సందర్భంలో క్షీరసాగర మదన గాథ వినిపిస్తూ ఇలా అన్నారు. పార్వతి పాలకడలిలో లక్ష్మీదేవి అవతరించింది. దేవతలు, మునులు లక్ష్మీనారాయణను స్తుతిస్తున్నారు. ఆ సందర్భంలోనే భయంకరమైన హాలాహలం పాలకడల నుంచి ఉద్భవించింది. ఆ హాలాహలం చూసి దేవతలు, దానవులు భయపడి తలోదికి పారిపోయారు. పారిపోతున్న దేవతలను, దానవులను ఆపి భయపడవద్దని చెప్పి ఆ కాలకూటాన్ని నేను మృంగితాననే ధైర్యం చెప్పాను. అందరూ నా పాదాలపై పడి స్తుతించసాగారు. అప్పుడు నేను ఏకాగ్ర చిత్తంతో సర్వ దుఃఖ హరుడైన శ్రీమన్నారాయణని ధ్యానం చేసుకొని ఆయన నామాల్లో ప్రధానమైన 3 నామాలని అచ్యుత, అనంత, గోవింద అను 3 నామాలనే స్మరించుకున్నాను అని ఈశ్వరుడే స్వయంగా పద్మ పురాణంలో వివరించారు. మనకి కలికాలంలో జబ్బులు, జాడ్యాలతోనే మన జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. కాబట్టి ఏ జబ్బుకి, జాడ్యానికైనా తగిన మందు వేసుకోవాలి. వేసుకుంటూ ఈ నామాలను పఠించడం వల్ల మనకి మంత్రబలం కూడా యాడ్ అయ్యి మనకున్న రోగం త్వరగా తగ్గి మనం శ్రీమన్నారాయణ యొక్క శరణు వేయడం వల్ల మనకున్న రోగాలు, మానసిక, శారీరక ఏ రుగ్మతలైనా సరే త్వరగా తొలగిపోవడానికి ఆస్కారం అయితే ఉంటుంది. అలాగని చెప్పి మందు కట్ట మానేయకూడదండి. ఎందుకంటే మందులు వేసుకోవాలి. ఎందుకంటే వైద్యో నారాయణో హరి అంటారు. కాబట్టి మనం వైద్యము చేయించుకుంటూ ఈ నామాలు కూడా జపించడం వల్లనే ఈ యొక్క వీడియో యొక్క ఉద్దేశం. కాబట్టి శ్రద్ధగా విని ఈ నామాలను పఠించి చక్కగా మీకున్న రోగ భాగాలను ఆ నారాయణుడు పాదాలకు అర్పించి మీరు హాయిగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్, జై శ్రీమన్నారాయణ.